వైకాపా పార్టీ చేసింది ఇంకోటి ఏంటంటే సర్వే రాళ్ళని చెప్పేసేసి ఒక వాళ్ళ నాయకుడి బొమ్మ వేసుకొని ఆ బొమ్మని పాతి దానికి గాను 650 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. మా ల్యాండ్లలో దిష్టి బొమ్మలు పెట్టుకోవాలంటే మేము పెట్టుకుంటాం. ప్రభుత్వ ఖర్చుతో పెట్టుకోవాల్సిన అవసరము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని ఏ ఒక్క రైతుకు కానీ ఏ ఒక్క భూమి యజమానికి కానీ అక్కర్లేదు. ఈరోజు 650 కోట్లు డబ్బును దుర్వినియోగం చేసుకొని ఆయన బొమ్మనేసుకొని ఆ బొమ్మ రాళ్ళనంతా మా ఆస్తుల్లో పాతుకున్నాడు. ఏమన్నా నువ్విచ్చావా మాకు ఆస్తులు? లేకపోతే నీ పార్టీ ఇచ్చిందా ఆస్తులు? మా పెద్దలు, మా తాతలు, మా వాళ్ళు, మేము వంశపరంగా వచ్చిన మా ఆస్తుల్లో నీ బొమ్మ ఎందుకు? దిష్టి బొమ్మలు పెట్టినట్టు మీ బొమ్మలు పెట్టుకొనేసి ప్రజాధనం దుర్వినియోగం చేశారు. ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఆయన బొమ్మ వేసుకుంటాడు. మళ్ళా నవ్వుకుంటా మాట్లాడతారు. ఏమి ఈ బొమ్మ ఉంటే ఇందులో ఏమి మార్పు వచ్చింది? మార్పు 100కు 100 పట్టాదారు పాస్ పుస్తకాల్లో వచ్చింది. పట్టాదారు పాస్ పుస్తకాల్లో మేము ఈ భారతదేశము గౌరవించే రాజముద్రతో వచ్చింది మాకు పట్టాదారు పాస్ పుస్తకము. నీ బొమ్మ కావాలంటే నీ పార్టీ కార్యకర్తలకు అందరికీ టాటో వేసుకో, వాళ్ళ మోకాల మీదనో ఈపుల మీదనో చేతుల మీదనో. అంతేగాని ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు ఒక నమ్మకంతో నీకు ఒక ఓటేసి నిన్ను ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టినందుకు నీ యొక్క ఫోటో ప్రతి ఒక్కరి ఇండ్లలోకి చేరాలనే ఒక దురుద్దేశంతో చివరికి బాత్రూంలలో స్కూల్ పిల్లలు వాడే మగ్గుల మీద కూడా నీ బొమ్మలు పెట్టేసి, వాళ్ళు తినే ప్లేట్ల మీద కూడా నీ బొమ్మలు పెట్టేసేసి ఈ విధంగా ఒక అధికార దుర్వినియోగానికి పాటుపడ్డావు. దాని యొక్క పరాకాష్ఠనే 2024 ఎలక్షన్ యొక్క ఫలితాలు. ఈరోజు గమనిస్తే ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాల కోసం ఆయన బొమ్మలు వేసుకోవడానికి 20 కోట్లు దుర్వినియోగం చేసినారు.